హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపించబోతున్నాను. చూడండి, ఈ బ్లౌజ్ని స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీ అండి. ఒక నెక్ దగ్గర కొంచెం కేర్ తీసుకుంటే స్టిచ్చింగ్లో చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ అండి. మన కటింగ్ వీడియో కావాలంటే ఇంతకుముందు పోస్ట్ చేశాను, చెక్ చేయండి. సో ఇప్పుడు ఈ నెక్ విడ్త్ 2.5, షోల్డర్ అనేది 3 ఇంచెస్ ఉంది. మొత్తం 5.5 ఇంచెస్ తీసుకున్నాం మనం. సో ఇక్కడ మాత్రం ఒక 1/2 ఇంచు ఇలా ఎక్కువ ఉందండి. వర్క్ బ్లౌజెస్ కామన్గా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే. ఇక్కడ నెక్ విడ్త్ అనేది ఎక్కువగా పెట్టి వేస్తారు వీళ్ళు. సో ఇప్పుడు ఈ 1/2 ఇంచుని అనేది మనం ఎలా సరి చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ నుండి చూడండి 2.5కి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉంది నెక్ విడ్త్. సో దాన్ని మనం ఇటువైపే కట్ చేసేయాలి. చూడండి, ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఇలా ఎక్కువ ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనం నార్మల్గా రౌండ్ షేప్ డ్రా చేసుకుంటాం కదా, ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది మనం వెడల్పుగా నెక్ షేప్ అనేది నీట్గా రావడానికి కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది లైన్ బయట నుండి కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకుంటాము ఎప్పుడైనా రౌండ్ నెక్కి. సో చూడండి, ఇప్పుడు కింద నెక్ ఇక్కడ కర్వ్ దగ్గరకు వచ్చేసరికి సమానంగా పెట్టేసుకోవాలి. కానీ పైన వైపుకి మాత్రం ఆ 1/2 ఇంచ్ ఎక్కువ ఉంది కదా, ఇక్కడ అక్కడికి చూడండి నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఒక్కొక్క బ్లౌజెస్కి 1/2 ఇంచ్ అలా కూడా ఎక్కువ వస్తాయండి నెక్ విడ్త్ వర్క్ బ్లౌజులు. సో దాన్ని ఎలా సరి చేసుకోవాలంటే ఈ విధంగా చూడండి, ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేశాను కదా, అక్కడ నుండి చూడండి, ఇక్కడ నుండి ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఏమైంది, నెక్ విడ్త్ తగ్గింది. ఇప్పుడు ఇక్కడ మిడిల్ పాయింట్ ఈ విధంగా పెట్టేసుకొని దీనిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా లైనింగ్ పీస్ని పెట్టేసుకుంటే చూడండి, నెక్ విడ్త్ ఇక్కడ తగ్గింది, కిందికి వచ్చేటప్పటికి అంతే ఉంది. సో ఈ విధంగా పెట్టేసుకొని నేనైతే పిన్స్ అటు ఇటు జరగకుండా గుండు పిన్స్ అయితే పెట్టేసుకుంటానండి వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా. సో ఇప్పుడు కూడా పిన్ అయితే పెట్టేస్తున్నాను చూడండి మిడిల్ పాయింట్లో. ప్లస్ కింద కూడా కదలకుండా ఉంటుంది. మనకి నెక్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే చేయాలి, అప్పుడే ఫినిషింగ్ బాగా వస్తుంది. మీరు పిక్లో చూడొచ్చు, ముందు వీడియోలో ఎంత నీట్గా వచ్చిందో నెక్ అనేది. చూడండి, ఇప్పుడు నెక్ వెంబడే ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. నెక్ లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ వెంబడి ఈ విధంగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఎక్కువ తక్కువలు ఉంటే సరి చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే పిన్స్ అయితే తీసేస్తున్నాను. తీసివేసి ఇప్పుడు మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మనం యాజ్ ఇట్ ఈజ్ నెక్ ఏ విధంగా డ్రా చేసుకున్నామో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా వర్క్ కరెక్ట్గా ఉందా లేదా అని కింద పైన ఈ విధంగా సరి చూసుకొని మనం స్టిచ్ వేసుకున్న ఆ లైన్ ఉంది కదా, దాని పక్కన ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా తీసేసుకోవాలి కట్ చేసుకొని. సో ఇప్పుడు మనకి ప్రాపర్ నెక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఖర్చులు ఉంది కదా చూడండి, దాని వెంబడే ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. నెక్ లైన్ పక్క నుండి 2 టైమ్స్ వేయాలి అడ్జస్ట్మెంట్ స్టిచ్ అనేది. ఎందుకంటే మనకు అక్కడక్కడ ఒక్కొక్కసారి క్లాత్ ఖర్చు ఎక్కువ తీసుకోవడం తక్కువ తీసుకోవడం అనేటివి కొంచెం జరుగుతూ ఉంటాయి. అలా జరగకుండా చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు అయితే ఉంచేసుకొని మిగతా ఎక్సెస్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ అనేది మధ్యన చిన్న కట్స్ అనేది చేసుకొని నేను మళ్ళీ ఒకసారి ఫైనల్గా నెక్ లైన్ పక్కనే ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి.
ఇంకా మనకి ఆ నెక్ లైన్ పక్కన క్లాత్ అనేది ఏం బయటికి కనబడకుండా ఉండడానికి నేను జస్ట్ ఎడ్జ్ పైనే వేస్తున్నాను స్టిచ్ అనేది చూడండి. తర్వాత ఇప్పుడు రివర్స్ తీసేసుకొని ఈ విధంగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా కావాలంటే దీనికి థ్రెడ్ పైపింగ్ కూడా చేసుకోవచ్చు, హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే చెయ్యనండి. ఎవరికైనా కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టే చేస్తాను. నెక్ పైపింగ్ చేయమంటే చేస్తాను, వీళ్ళైతే వద్దన్నారు. జస్ట్ ఈ విధంగానే స్టిచ్ చేస్తున్నాను. సో చూడండి ఇప్పుడు ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది. ఎక్కడ కూడా నెక్ దగ్గర మనకి క్లాత్ అనేది రాలేదు బయటికి. ఇలా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అయితే నేను ఇప్పుడు ఈ చుట్టూ ఎందుకు స్టిచ్ చేయలేదు అంటే ఇన్విజిబుల్గా, అంటే మనకు షోల్డర్ దగ్గర ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఉండే విధంగా స్టిచ్ చేస్తాను. అది కూడా ఏ విధంగానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఫ్రంట్ నెక్ ఇదే విధంగా మనం ఇంతకుముందు ఎడ్జ్ దగ్గర వేసుకొని వచ్చాము కదా, వర్క్ ఎడ్జ్ దగ్గర, అదే విధంగా స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చేసి ఇలా షేప్ అయితే మనకి రౌండ్ చూడండి. నేనైతే ఇంకొక కుట్టు కూడా ఫైనల్గా వేసేస్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వర్క్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయడం అయినా కటింగ్ అయినా కొంచెం జాగ్రత్త తీసుకుంటే కటింగ్ అయినా ఈజీగా ఉంటుందండి. కటింగ్ వీడియో కావాలంటే ఇంతకుముందు పోస్ట్ చేశాను, చెక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. అండ్ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఎండింగ్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది, చిన్న పాయింట్ టు పాయింట్ కూడా. చూడండి ఈ విధంగా చుట్టూ నేను ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఇది. తర్వాత ఈ క్లాత్ ఎక్స్ట్రా సైడ్స్కి ఈ విధంగా ఉంటుంది కదా, ఆ క్లాత్ అయితే కట్ చేసి తీసేస్తున్నాను. వర్క్ ఫినిషింగ్ నీట్గా ఉంటేనే మనకు కస్టమర్స్ అనేది రిపీటెడ్గా వస్తూ ఉంటారండి. మళ్ళీ ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తే బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ ఈ విధంగా నేను కటింగ్ వీడియోలో చూపించాను, ఈ డాట్స్ ఏ విధంగా అనేది. ఇప్పుడు అదే డాట్స్ని రెండు వైపులా కూడా ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టి ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసినట్లయితే రెండు వైపు కూడా మనకి అచ్చులాగా పడిపోతుంది. దాని వెంబడి స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకొక వైపు కూడా నేను అలాగే లైనింగ్ ఫ్రంట్ సైడ్ నుండి వేసి రాంగ్ సైడ్కి తిప్పేసి స్టిచ్ చేసుకున్నాను. హెమ్మింగ్ ఏం అవసరం లేదండి, ఇలా చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇటువైపు కూడా డాట్స్ అనేది వేస్తున్నాను. ఈ డాట్స్ అనేది నేను కటింగ్ వీడియోలో డ్రా చేసేటప్పుడు చూపించాను. సో ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే ఈ విధంగా చేసేస్తున్నాను. మార్కింగ్ పైనే ఈ డాట్స్ అనేది 3 డాట్స్. నేనైతే అసలు మార్కింగ్ ఏం పెట్టుకోనండి డాట్స్కి, మీకు వీడియోలో చూపించడం మట్టికి నేను డైరెక్ట్గా పెట్టేస్తాను బ్లౌజ్కి. సో ఇప్పుడు షేప్ బెల్ట్లు, ఈ షేప్ బెల్ట్లు కూడా ఈ విధంగా 2 లైనింగ్ పీసులు, ఒక మెయిన్ క్లాత్ పీస్ ఉండాలి. ఈ విధంగా నేనైతే స్టిచ్ చేశాను. మీకు ఇంతకుముందు వీడియోస్లో పోస్ట్ చేశాను షేప్ బెల్ట్లు ఏ విధంగా ఇన్విజిబుల్గా ఉంటుంది మన ఛానల్లో, ఏ విధంగా జాయిన్ చేయాలి అనేది, ఏ విధంగా తీసుకోవాలనేది కూడా ఉంటుంది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని షేప్ బెల్ట్లు ఏ విధంగా అటాచ్ చేసుకోవాలనేది చూపించలేదు, డైరెక్ట్ షేప్ బెల్ట్లో జాయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది ఇన్విజిబుల్ ఏం కాదండి, జస్ట్ ఇలా జాయిన్ చేశాను అంతే. పైన ఒక టాప్ స్టిచ్ వేస్తాను. ఎక్కువ మట్టుకు నేను ఈ విధంగానే స్టిచ్ చేస్తాను. ఎవరికైనా ఇన్విజిబుల్గా కావాలంటేనే అలా స్టిచ్ చేసి ఇస్తాను. సో చూడండి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఇన్విజిబుల్గా అని చెప్పాం కదా, పైన షోల్డర్ దగ్గర
ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు కాజాల పట్టీ వేస్తున్నాను. కాజాల పట్టీ కోసం నేను ఎప్పుడైనా బ్యాక్ నెక్ ఉంటుంది కదా మనం కట్ చేసిన పీస్, ఆ పీస్నే వాడతానండి. ఆ పీస్ అయితే ఇంకా కాజాల పట్టీకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసి నేను కాజాలు కూడా ఇక్కడే వేస్తున్నాను, చేత్తో కాకుండా. ఈ బ్లౌజ్ కొంచెం ఎమర్జెన్సీ ఉండే, అర్జెంటుగా ఇవ్వాల్సి వచ్చింది. సో హెమ్మింగ్ చేయడానికి కూడా వాళ్ళు లేరు పిల్లలు. సో ఎప్పుడైనా టైంకి హెమ్మింగ్ చేసే పిల్లలు లేకుంటే నేను ఈ విధంగానే మిషన్ పైన వేసి ఇచ్చేస్తాను. సో ఇటువైపు హుక్స్ల పట్టి. ఇప్పుడు కాజాలు ఈ విధంగా నేను 5 కాజాలకి ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా కాజాలు అయితే మిషన్ పైనే వేస్తున్నాను. అప్పుడప్పుడు అర్జెంట్ ఉన్నప్పుడు ఇలా చేయాల్సి వస్తుందండి. బ్లౌజెస్ చాలా ఉన్నాయి, వీడియోస్ తీసినవి కూడా ఉన్నాయి, కానీ అప్లోడ్ చేయడానికి ఎడిటింగ్ చేయడానికి అసలు టైం ఉండట్లేదండి. కొన్ని స్టోరేజ్ ప్రాబ్లం వల్ల అసలు తీసినవి కూడా డిలీట్ చేయాల్సి వస్తుంది నాకు. టైం అసలు అడ్జస్ట్ అవ్వట్లేదండి అసలు. ఇప్పుడు సీజన్ కూడా, కాకపోతే ఇప్పుడు ఈ వర్క్ బ్లౌజులు అనేది ఫెస్టివల్కి స్టిచ్ చేసుకుంటారు కదా, ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఎంత కష్టమైనా ఈ బ్లౌజెస్ అనేది పెడదామని పెడుతున్నాను. ఎవరైనా వర్క్ నేర్చుకొని వాళ్ళు ఓన్గా స్టిచ్ చేసుకుంటారు కదా, అందుకోసం అనేది. సో ఇప్పుడు హుక్స్ల పట్టీని ఈ విధంగా వేసేసుకుంటున్నాను. ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే ఈజీగా అర్థమవుతుంది. నేను ఇప్పుడు షోల్డర్ దగ్గర ఈ విధంగా జాయింట్ చేస్తాను, చూపిస్తాను. హ్యాండ్స్ జాయింటింగ్ మాత్రం వీడియో క్లిప్ మిస్ అయిందండి, అందుకే నేను సైడ్ జాయింట్స్ హ్యాండ్స్ చూపించట్లేదు. జస్ట్ బ్యాక్ పార్ట్ వరకే ఈ విధంగా అటాచ్ చేసిన వరకే చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ విధంగా పెట్టేసుకొని మనకు లైనింగ్ ఉంది కదా, లైనింగ్ని ఈ విధంగా తిప్పేసుకోవాలి. రివర్స్ తిప్పేసుకొని ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ మనం ఖర్చుల కోసం వదిలిపెట్టాం కదా కటింగ్ చేసేటప్పుడు, ఆ మార్కింగ్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. ప్లస్ అలాగే ఇంకొక కుట్టు కూడా, భుజం కుట్టు 2 కుట్లు వేసుకుంటాం కదా, అలా ఈ విధంగా వేసేసుకోవాలి. తర్వాత ఇటువైపు కూడా అంతే. ఇప్పుడు ఇటువైపు కూడా రైట్ సైడ్ ఒకవైపు ఇలా పెట్టేసుకొని బ్యాక్ సైడ్ లైనింగ్ని ఈ విధంగా ఇటువైపుకు తిప్పేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి 1/2 ఇంచ్ ఖర్చుతో. ఇప్పుడు రివర్స్ తీసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి, ఇలా వచ్చేసింది. చూడండి, మనకి ఎక్కడ ఖర్చులు అనేది బయటికి ఏం అనిపించవు, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుండి కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ దగ్గర ఈ మనకు కుట్టు వేసినట్టు ఏం తెలియదండి, కాకపోతే హెమ్మింగ్ చేయాల్సిన పని ఉండదు, ఈజీగా అయిపోతుంది. మనకు ఆ నెక్ లైన్ వెంబడే సేమ్ కలర్ థ్రెడ్తో వేస్తాం కాబట్టి మనకు అసలు తెలియదు బయటికి. సో ఈ విధంగా నెక్ చుట్టూ మనకు ఫ్రంట్ పార్ట్లో వేసేసుకున్నాము, నెక్ దగ్గర స్టిచ్ ఒక బ్యాక్ పార్ట్లో ఇప్పుడు వేసేస్తున్నాను. ఈ విధంగా వేసేసి ఇక్కడికి తీసేసుకొని మిగతా అంతా చుట్టూ ఇప్పుడు లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా అటాచ్ చేసుకుంటూ రావాలి. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత బ్యాక్ డాట్స్ వేయాలి. బ్యాక్ డాట్స్ వేసి నడుం బెల్ట్ వేసుకొని హ్యాండ్స్ జాయింట్ చేసుకొని సైడ్ స్టిచెస్ అయితే వేసుకోవాలి. అది ఇంకా సేమ్ మీకు ఆ వీడియో కావాలంటే కూడా, అంటే మామూలు బ్లౌజెస్ ఇంతకుముందు మన ఛానల్లో ఉన్నాయి, సైడ్ జాయింట్స్ అండ్ హ్యాండ్స్ ఎలా జాయింట్ చేయాలనేది,
అందుకే నేను ఇక్కడ చూపించట్లేదు, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందండి అది. సో ఇప్పుడు ఈ రిమైనింగ్ క్లాత్ అంతా కట్ చేసేసుకొని బ్యాక్ డాట్స్ అయితే వేసేసుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి, నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఫైనల్గా హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.